సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. హోప్ ఎవరీవన్స్ గుడ్ అండ్ డూయింగ్ వెల్. రీసెంట్ గా సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళొచ్చాం కదా, వెళ్ళక ముందు ఒక ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. వైజాగ్ నేను నైట్ వెంటనే వెళ్ళి DTDC ఆఫీస్ లో అయితే ప్రొడక్ట్ కలెక్ట్ చేసుకున్నాను. ఇది నాకు డెలివరీ అవ్వడానికి మోర్ దాన్ 20 days అయితే పట్టింది. ప్రొడక్ట్ ఆర్డర్ చేసినప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూనే ఉన్నాను, కానీ ఎంతకీ రాలేదు. కరెక్ట్ మేము ట్రిప్ కి స్టార్ట్ అయిన నెక్స్ట్ డే వచ్చింది అనమాట ప్రొడక్ట్ అయితే. ఇంకా DTDC ఆఫీస్ లో ఉంచేసాం. అసలు ఎంతగా చెప్తున్నా, ఎంత పెద్ద డబ్బా ఉంది. ఆ ప్రొడక్ట్ ఏంట్రా అంటే టాప్ బాక్స్ అనమాట. సారీ ఫర్ ద కెమెరా యాంగిల్. మమ్మీ అయితే పట్టుకున్నారు వీడియో తీయడానికి, అప్పుడు వేరే సపోర్ట్ అయితే లేక మమ్మీకి. టాప్ బాక్స్ లో మనకి పిలియన్ బ్యాక్ రెస్ట్ అండ్ కొన్ని స్టిక్కర్స్ అండ్ ఆల్సో కింద టాప్ ర్యాక్ లేదా బేస్ ప్లేట్ అయితే ఇచ్చారు. టాప్ బాక్స్ కి రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ అంటించిన తర్వాత లుక్ అయితే ఎలా ఉంది. సో ఇదన్నమాట మన టాప్ బాక్స్ అయితే. ఇక్కడైతే లగేజ్ హోల్డ్ చేయడానికి స్ట్రాప్స్ అయితే ఉన్నాయి, అండ్ ఇక్కడ చూసుకుంటే పాకెట్స్ అయితే ఉన్నాయి రెండు. లోపల కూడా వాటర్ ప్రూఫ్ అయితే ఉంది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు గ్యాస్ కట్ అయితే ఉంది, వాటర్ లీక్ అవ్వకుండా లోపలికి. కంప్లీట్గా అల్యూమినియం బిల్డ్ అయితే వస్తుంది, అండ్ ఆల్సో స్టిక్కర్స్ కూడా పెట్టేశాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి బ్యాక్ రెస్ట్ అయితే వస్తుంది, యాజ్ యూ కెన్ సీ. సో ఒకసారి ఈ హెల్మెట్ పెట్టి చూస్తాను, సరిపోద్దా లేదా. 45 liters కదా. ఇది వచ్చరికి స్టీల్ బోర్డ్ హెల్మెట్. ఇదైతే లోపలికి పట్టింది, కరెక్ట్ ఫిట్. హెల్మెట్ అయితే మాత్రం కరెక్ట్ ఫిట్. అండ్ పైన కొంచెం ప్లేస్ ఉండొచ్చు, అండ్ ఆల్సో సైడ్ కూడా ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి కదా. సో పర్లేదు, సరిపోవచ్చు హెల్మెట్స్ అయితే. సరే దీని ఓవర్వ్యూ కనుక చూసుకుంటే, ఇక్కడ మనకి అల్యూమినియం హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనం బంజీ కార్డ్స్ ఏమైనా స్ట్రాప్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉందన్నమాట. సో 4 sides 4 అయితే ఉన్నాయి, అండ్ ఇటు సైడ్ అయితే ఏం లేదు. మీరు స్టిక్కరింగ్ కార్డు చేసుకోవచ్చు. నేనైతే నా ఛానల్ స్టిక్కరింగ్ అయితే చేయిస్తాను, ఇన్స్టా అండ్ ఆల్సో ఛానల్ది. ఇక్కడ కూడా సేమ్ అలాగే. అండ్ ఇక్కడ బ్యాక్ రెస్ట్ చెప్పాను కదా, సో అంతే. ఫ్రంట్ అయితే ఇది టాప్ లిడ్ మౌంట్ లాక్ చేయడానికి, ఇది వచ్చేసరికి మనకి టాప్ ర్యాక్కి మౌంట్ చేయడానికి. బేస్ ప్లేట్ వచ్చింది కదా, సో అది మౌంట్ చేయడానికి అనమాట. ఇది కూడా పెట్టేస్తాం. మన బైక్ ఆల్రెడీ టాప్ ర్యాక్ అయితే ఉంది, బేస్ ప్లేట్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట బైక్ టాప్ ర్యాక్ కి. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది బైక్ మీద పెట్టినాక. ఇప్పుడే బైక్ సర్వీసింగ్ తీసుకొచ్చాను, ఉన్న కంప్లైంట్స్ అన్నీ చెప్పాను. అది కంప్లైంట్స్ ఏం లేవు. బ్యాక్ బ్రేక్ అయితే కంప్లీట్ డెడ్ అసలు. ఇది బ్రేక్ ప్యాడ్స్ కూడా ఇచ్చి 7 months అయింది, కానీ చూడండి 1% కూడా అరగలేదు. సో ఇది మన KTM ట్రైమ్ షోరూమ్. అండ్ ఆల్సో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా చెప్పాను. చూద్దాం మరి ఎంత చెప్తారు ఏంటో కథ. ఆయిల్ చేంజెస్ ఆబ్వియస్లీ ఉంటాయి. సో ఇది ఇన్స్టాల్ చేయడానికి కూడా ఇల్లు అడిగాను అనమాట KTM షోరూంలో. వాళ్ళైతే ఇన్స్టాల్ చేయమని చెప్పారు. ఇది దేనికంటే మెయిన్లీ మన బైక్ ఉంది కదా, సో అది ఫ్రంట్ హెడ్లైట్ అయితే తెగ వైబ్రేట్ అయిపోద్ది, అది ఊడిపోద్ది అన్నట్టు అనిపిస్తుంది. కానీ సో దానికోసం ఇది తెప్పించాను. ఇదైతే వాళ్ళు ఇన్స్టాల్ చేయమని చెప్పారు, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ ప్రోడక్ట్. సో వాళ్ళు చేయమని చెప్పారు. బయట ఎక్కడ నుంచి చేయించారు, మరి ఎవరు చేస్తారో చూడాలి, కనుక్కోవాలి. ఎందుకంటే చాలా 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 రేర్ ఇది చేయడం. వైజాగ్లో నాకు తెలిసి ఎవరేం చేసారలేదు కూడా తెలీదు. సో చూద్దాం మరి ఇది ఎక్కడ చేస్తాను ఏంటో. ఇప్పుడైతే వెళ్ళి బైక్ తీసుకోవాలి, సర్వీస్ అయిపోయింది అన్నారు. చూసుకుని మనకి 2 ఉంటాయి అనమాట, లైక్ ఈచ్ సైడ్, లెఫ్ట్ కోటే రైట్ కోటే, అండ్ ఇంకా బోల్ట్స్. ఇది వచ్చేసరికి మోటార్ అండ్ కంపెనీలో. నాకు తెలిసి ఇది ఇన్స్టాల్ చేయడం కూడా ఈ వీడియోని పెట్టచ్చు మ్యాక్సిమం. చూద్దాం. ఇప్పుడే సర్వీస్ సెంటర్ స్టార్ట్ అయింది విత్ అవర్ GoPro సెటప్. క్రెటా వేసుకొని పీజీ అయితే వచ్చాడు. క్రెటా బాగా అంటాడు ఎవరంటే. ఏ రోజ్ మిల్క్ అంట తీసుకున్నాను ఫస్ట్ టైం తాగడం. ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఉంటే గాజువా జంక్షన్లో అక్కడ. బైక్ అయితే బయటనే ఉంది. ఇదిగోండి సర్వీస్ అయిపోయింది. వెళ్ళి బిల్ చేసి పే చేసి వెళ్ళిపోదాం. సో దన్ విత్ ది సర్వీస్ బిల్ చేసుకుంటే 4927 అయితే అయ్యింది. చూద్దాం ఒకసారి ఎంత దాకా చేంజ్ వచ్చిందో. 100 న్యూ KTM అడ్వెంచర్ 390 మార్నింగ్ 9కి ఇచ్చాను, అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 4:42. అండ్ నెక్స్ట్ సర్వీస్ డ్యూ వచ్చేసరికి 12 September అయితే ఉంది, నా బర్త్డే అప్పుడు. నాకు తెలిసి ఇది హై ఎండ్ అనుకుంటా, అడ్వెంచర్ 390. లైక్ స్పోక్ వీల్ ఉంది కదా, సో అందుకంటున్నాం. అండ్ దట్స్ అండ్ కేరళ బైక్. క్లచ్ వచ్చేసరికి ఫుల్ క్లచ్ చేస్తారు. ముందు హాఫ్ ఉండేది, హాఫ్ ఉన్నప్పుడు బాగుంటుందేమోనబ్బా. అండ్ ఏంటంటే బైక్ రేర్ బ్రేక్ కంప్లీట్ డెడ్ అసలు. బైక్ రేర్ బ్రేక్ అయితే కంప్లీట్గా డెడ్. ఇప్పుడైతే చేశారు అంటే లైక్ బయట అయితే అంత లేదు, కానీ అడిగాను ఏంటి బయట లేదంటే లైక్ ప్రాపర్గా స్టాప్ అవ్వట్లేదు ఏంటని అడిగితే, ఇప్పుడే కదా అయ్యింది, కొంచెం గ్రేజు అయ్యి ఉన్నాయి దానికి. ఓకే అవి ఉన్నాయి అన్నారు, మరి అందుకే పట్టట్లేదు అంట. అండ్ అవర్ బైక్ క్రాస్డ్ 18,000 kilometers. సో మీకు ఇందాక ఒక అమౌంట్ చూపించాను కదా, సో ఆ అమౌంట్ ఎందుకో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. లైక్ దేనికి యూజ్ అవుద్ది ఏంటని. అది నాకు ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి రాదు ఆ ప్రాబ్లం. జనరల్గా ఏంటంటే ఈ యూనిట్ ఉంది కదా, కంప్లీట్ ఈ యూనిట్ అయితే తెగ వైబ్రేట్ అయిపోద్ది వన్స్ లైక్ లోవర్ RPMలో ఉన్నప్పుడు కానీ, లేదా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కి దిగినప్పుడు కానీ చాలా దారుణంగా వైబ్రేట్ అవుద్ది. సో దానికోసమే తెప్పించాను మెయిన్లీ. అయితే అది తెలుస్తుంది ఇక్కడ వైబ్రేషన్. ఇది వీడియోలో ప్రాపర్గా వస్తుందో లేదో కానీ
సో యాక్చువల్లీ నా రూమ్స్ వద్దుకుంటున్నా, ఈ లోపల బిల్ కూడా మీకు ఒకసారి చెప్పేద్దామని వచ్చాను. లైక్ అంటే ఇది కూడా లోపల పెట్టేస్తున్నాను అనమాట బిల్ అయితే కంప్లీట్గా. సో అందుకే మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఏవేవి ఎంత అయిందని. సో ఇంజన్ ఆయిల్ చూసుకుంటే మనకి ప్రో లూప్ అయితే యూస్ చేశారు 10W50 అండ్ ఇది వచ్చేసరి 1.6 లీటర్స్ అయిందనమాట. అండ్ దాని ప్రైస్ వచ్చేసరికి 1390 రూపీస్ అయింది. అండ్ పైన చూసుకుంటే ఇంజన్ ఫ్రెష్ అనమాట అది. అండ్ ఆ తర్వాత ప్రో లూప్తో మళ్ళీ ఇంకో 100 ml యాడ్ చేసినట్టున్నారు. అండ్ ఆ తర్వాత ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేశారు, ఓరింగ్ చేంజ్ చేశారు, ఇన్లైన్ ఫ్యూల్ ఫిల్టర్ అనమాట. సో అది కూడా చేంజ్ చేశారు. అండ్ తర్వాత రేడియేటర్ ఫ్లష్ అయితే చేశారు. తర్వాత కూలెంట్ యాడ్ చేశారు. కూలెంట్ 309 రూపీస్ అంట 1 లీటర్. తర్వాత బ్రేక్ ఆయిల్ యాడ్ చేశారు .4 100 ml. ఎంత ml యాడ్ చేశారు 100 అని రాశాడు, మరి 71 రూపీస్ అది. తర్వాత మాస్టర్ సిలిండర్ అయితే చేంజ్ చేశారు అనమాట. అంటే చెప్పాను కదా ఎయిర్ బ్రేక్ కంప్లీట్ డెడ్ అనేసి, సో దానివల్ల అది వచ్చారు మనకి 746 రూపీస్ అయింది. అండ్ చైన్ లోబు అండ్ గ్రీస్. సో అండ్ టోటల్ బిల్ వచ్చేసరికి మనకి 4927 అయితే అయ్యింది. ఇది వచ్చేసరికి లేబర్ ఛార్జ్ అనమాట. సో మాస్టర్ సిలిండర్ అసెంబ్లీకి 236 రూపీస్ ఛార్జ్ చేశారు. అది మన KTM అడ్వెంచర్ 390 పెయిడ్ సర్వీస్ అయితే. ఈ ప్రోడక్ట్ కోసం ఆగలేక డైరెక్ట్గా హబ్కి వచ్చేసాను, వచ్చి కలెక్ట్ చేసుకున్నాను. నేను దీనికోసం నియర్లీ 2 years వెయిట్ చేశాను. ఇదేంటో మీకైతే చూపిస్తాను, లోపలికి వెళ్ళి అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ ప్రోడక్ట్ కోసం నేను నియర్లీ 2 years అయితే వెయిట్ చేశాను. ఇది ఒకసారి అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను, ఈ బాక్స్లో ఏముంది, ఏంటి ప్రోడక్ట్ ఏంటి అసలు అని. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నా దగ్గర అయితే వేరే బ్లేడ్స్ కానీ ఏం లేవు ఓపెన్ చేయడానికి, ఇది ఒక్కటే ఉంది. ఆల్రెడీ చూసి ఉంటారు, నేనైతే వెళ్ళి హబ్కి వెళ్ళి తీసుకొచ్చాను ఇది. సో దిస్ ఈస్ ఎ ప్రోస్పెక్ ప్రోడక్ట్, చూసుకోవచ్చు ప్రోస్పెక్ పర్ఫార్మెన్స్ పార్ట్స్. సో ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి గైస్, ఇదే అనమాట. ఇది వచ్చేసరికి మన KTM అడ్వెంచర్కి విండ్షీల్డ్ ఎక్స్టెండర్ కనిపిస్తున్నా, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఇదే మన KTM అడ్వెంచర్ 390 విండ్షీల్డ్ ఎక్స్టెండర్. ఇది ఒకసారి అయితే పెట్టి చూపిస్తున్నాను అలా ఉంది ఏంటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో చూసుకుంటే మనకి ఇదే విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ కొన్ని మౌంట్స్ అయితే ఇచ్చారనమాట టు మౌంట్ ది విండ్షీల్డ్. మనమే చేసుకోవచ్చు నాకు తెలిసి ఇంట్లోనే. వెళ్ళి నేనైతే చూపిస్తాను అలా చేస్తున్నాను ఏంటి అని. సో ఆ వీడియోలో అంత క్వాలిటీ వచ్చిందో లేదో తెలియదు, మామూలుగా కూడా చూపిస్తున్నాను. సో చూడడానికి అయితే ఎలా ఉంది, చాలా క్లియర్గా అయితే ఉంది. ఇన్స్టాల్ చేస్తాను ఇదైతే తీసుకెళ్ళి ఇప్పుడు. సో ఒక సైడ్ అయితే ఆల్రెడీ పెట్టేశాను, చూసుకోవచ్చు. ఇది కూడా ఎలా పెట్టాలి మీకైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది కదా, ఇదైతే ఫుల్ లూజ్ చేసుకుని బయటికి తీసేయండి. సో ఇలా తీసిన తర్వాత అప్పుడు ఈ హోల్ని ఇక్కడ మ్యాచ్ చేసుకోండి, లేదా ఫస్ట్ ఇది దీంట్లో పెట్టేసుకోండి. సింపుల్ ఏం లేదు, ఇది ఇలా లోపల పెట్టేసుకున్న తర్వాత ఈ హోల్కి మ్యాచ్ చేసి లోపలికి ఇన్సర్ట్ చేసిండి, అయిపోద్ది అంతా. సో ఇప్పుడైతే స్క్రూ పెట్టేశాను కదా, ఈ స్క్రూ దగ్గర అయితే ఈ హోల్ని మ్యాచ్ చేసుకోండి. మ్యాచ్ చేసుకొని టైట్ చేసేయండి అంతే ఇంకా. సో గైస్ చూసుకోవచ్చు పెట్టేశాను. ఇది ఇంకా సింపుల్ తీసుకెళ్ళి క్లిప్ చేసేయడమే బైక్కి, చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు. సో పెట్టేశాను రెండు వైపులా. అండ్ ఆల్సో మ్యాక్సిమం హైట్లో అయితే ఉంది మనకి విండ్షీల్డ్ అయితే ఎక్స్టెండర్. సో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఇది అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మన ఈ స్క్రూ ఉంది కదా, సో ఇది లూజ్ చేసుకొని చేసుకోవడమే. సో విండ్షీల్డ్ ఎక్స్టెండర్ మౌంట్ చేయక ముందు అయితే బైక్ ఇలా ఉంటుంది, ఇది స్టాక్ విండ్షీల్డ్. సో ఇప్పుడైతే మీకు ఒకసారి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. అండ్ ఆల్సో యాజ్ యూ కెన్ సీ నేను బైక్ నెంబర్ బోర్డ్ అయితే పైన మౌంట్ చేయించాను, నార్మల్గా అయితే కింద వస్తుంది. సో నేనైతే పైన మౌంట్ చేయించాను బైక్ నెంబర్ బోర్డ్ అయితే. ఇప్పుడైతే ఇది ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో గైస్ ఇదిగోండి మన విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అయితే. ఇప్పుడైతే ఇది మౌంట్ చేద్దాం. మొత్తం చెరుగడ బొచ్చు పట్టేస్తుంది, నీ బొచ్చారా. సో ఒకసారి అయితే క్లీన్ చేసుకుందాం మన ఇదైతే. సింపుల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి అలెన్ కీ ఇచ్చారు కదా, సో అలెన్ కీతో అయితే ఇది లూజ్ చేసుకోండి. ఇది కూడా యాంగిల్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను హెడ్ ఓవర్ మౌంట్ నుంచి అయితే. సో లూజ్ చేసుకున్న తర్వాత సో ఇలా అయితే వచ్చింది. దీన్ని అయితే ఇప్పుడు టైట్ చేసుకోండి అలెన్ కీతో. మొబైల్ హోల్డర్ ఉండడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది టైట్ చేయడానికి. సో ఇది ఏం చేస్తానంటే ఫస్ట్ లూజ్ చేసి కింద ఏం చేస్తాను.
సో చూడొచ్చు, ఐ మేడ్ దిస్ టైట్ ఇనఫ్, చాలా టైట్ అయితే చేశాను. ఇది యాక్చువల్లీ ఇంకా కిందకి దిగుతుంది కానీ నెంబర్ బోర్డ్ హోల్డర్ పెట్టాను కదా, సో దానివల్ల అయితే ఇంకా దిగట్లేదు. యాక్చువల్గా అయితే ఇదిగోండి ఇక్కడ దాకా వెళ్ళాలి, సేమ్ గోస్ దేర్. కాకపోతే కొంచెం హైట్ డిఫరెన్స్ అయితే ఉంది, బట్ నెంబర్ బోర్డ్ పెట్టాను కదా. నెంబర్ బోర్డ్ కింద ఎందుకు తీస్తానంటే కిందన లైట్స్ ఉన్నాయి కదా, సో ఆ రెండు లైట్స్కి అయితే అడ్డేస్తుంది నెంబర్ బోర్డ్ అయితే. ఒకవేళ ఈ లైట్స్ పైన వైపు పెట్టాలంటే సిగ్నల్స్కి అడ్డేస్తుంది, సో అందుకే ఇంకా తప్పక అక్కడ అయితే పెట్టాను. చూడడానికి అయితే ఇలా ఉంది. ఒకసారి అయితే బైక్ ఎక్కి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని. సో ఇలా ఉంటుంది అనమాట మీరు రైడ్ చేస్తున్నప్పుడు. వ్యూ అయితే ఇలా ఉంటుంది మీరు రైడ్ చేస్తున్నప్పుడు చూసుకోవచ్చు. కావాలంటే ఇది మీరు ఫిల్మ్ కూడా వేయించుకోవచ్చు. నేనైతే అక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ ఆల్సో ఇన్స్టా నేమ్ అయితే రాయిద్దాం అనుకుంటున్నాను. సో అది దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ విత్ ది విండ్షీల్డ్ ఎక్స్టెండర్ ఆన్ KTM Adventure 390. ఇంకొక డెలివరీ కూడా వచ్చింది, ఇదైతే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.